డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్వాహకుల్లో తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయగా నిర్వాహకుల నిర్లక్ష్యం బట్టబయలైంది. మాదాపూర్లో నిత్యం రద్దీగా ఉండే ఇనార్బిట్ మాల్లోని అబ్సల్యూట్ బార్బిక్యూ అవుట్లెట్స్ లో సోదాలు నిర్వహించిన కిచెన్ లో కుళ్లిన మాంసం గుర్తించారు. బంజారాహిల్స్ గచ్చిబౌలి అవుట్లెట్స్ లోని రెస్టారెంట్లను తనిఖీలు చేయగా కిచెన్ లో బొద్దింకలు ఉన్నాయి. ఇక మేడ్పల్లి అవుట్లెట్ లోని రెస్టారెంట్ లో గడువు ముగిసిన ఫుడ్ సప్లై చేస్తున్నట్లు గుర్తించి శాంపిల్స్ సేకరించారు. ఏఎస్ రావు నగర్ అవుట్లెట్ లోని స్టోర్ రూమ్ లో ఎలుకలు ఉన్నా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. ఇక ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీలో నిబంధనలు పాటించని హోటల్స్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూనే ఉన్నారు హోటల్స్ లో, అయినా సరే నిర్వాహకుల వాళ్ళ తీరు పైన అయితే ఇంకా మార్పు అయితే రావడం లేదు. సో ఇప్పటికీ చాలా హోటల్స్ పైన చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఇటు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మాత్రము విస్తృతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ప్రముఖమైనటువంటి హోటల్స్ రెస్టారెంట్ల మీద మాత్రము నాన్ స్టాప్ గా తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అబ్సల్యూట్ బార్బిక్యూ లేఅవుట్ల మీద అవుట్లెట్స్ మీద పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. సిటీలో దాదాపు వారికి సంబంధించినటువంటి 10 అవుట్లెట్స్ ఎక్కడైతే ఉన్నాయో బార్బిక్యూ నేషన్ సంబంధించినటువంటి అవుట్లెట్స్ మీద పూర్తిగా దాడులు చేసి అక్కడంతా కూడా వారికి నోటీసులు కూడా అందజేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని కూడా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు బంజారాహిల్స్, గచ్చిబౌలి అవుట్లెట్ల కిచెన్ స్టోర్ రూమ్ లో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. సో దాంతో పాటు ఇనార్బిట్ మాల్ లో ఉన్నటువంటి అబ్సల్యూట్ బార్బిక్యూ లో పూర్తిగా కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ ని సర్వ్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇక మేడిపల్లి అవుట్లెట్ లో కూడా ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ ని తిరిగి సర్వ్ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఏఎస్ రావు నగర్ అవుట్లెట్ లో కూడా పూర్తిగా స్టోర్ రూమ్ లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఫ్లోర్ పైనే ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసినట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అబ్సల్యూట్ బార్బిక్యూకి సంబంధించినటువంటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వారికి పెనాల్టీ కూడా భారీగా విధించినటువంటి పరిస్థితి. శాంపిల్స్ సేకరించి ప్రస్తుతం వాటి టెస్ట్ల నిమిత్తం నాచారం ల్యాబ్ కు కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పంపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు నాన్ స్టాప్ గా ప్రముఖమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, దాంతో పాటు స్ట్రీట్ వెండర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా ఇటు వ్యాపారంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించట్లేదని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు ప్రముఖంగా ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు, వీరందరూ కూడా ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా నాసిరకంగా ఇటు ఆహార పదార్థాలను అన్నింటిలో విక్రయించి ఏదైతే ఇటు హోటల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వహించడం మీద మాత్రం జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, దాంతో పాటు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ప్రముఖమైనటువంటి రెస్టారెంట్లు కానివ్వండి, హోటల్స్ ఏవైతే ఉన్నాయో వారికి మాత్రం పెద్ద ఎత్తున పెనాల్టీలు విధిస్తున్నారు. దాంతో పాటు వారికి ఏదైతే నోటీసులు కూడా జారీ చేసి 1-2 సార్లు వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోతే మాత్రం పూర్తిగా వారి ఫుడ్ లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. నీలిమా, రైట్, థాంక్యూ నుమాన్.